స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా చిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా
కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు, కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. చేయి చేయి కలపరా, చెలిని చేయా కదలరా. చేయి చేయి కలపరా, చెలిని చేయా కదలరా. గుండె గుండెను రాసుకొని దండుగా నువ్వు సాగరా. గుండె గుండెను రాసుకొని దండుగా నువ్వు సాగరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా, ఏ గూడు నీదవుతున్నా, హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో.
నింపాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా, బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా ముందుదారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా, ఏ గూడు నీదవుతున్నా, హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. అందరినీ వెల్కమ్ చేయాలి. ఉదయ్ కుమార్ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా వేడుకుంటున్నాను. నెక్స్ట్ మిత్రులు ముందుకు వచ్చి కూర్చోవాలి. దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సో ఈరోజు కార్యక్రమానికి చాలా సుదూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి మన సమాజ పాఠాన్ని నేర్పించినటువంటి గురువులకు, అదేవిధంగా నా తోటి విద్యార్థులందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు దీప రఘోత్తమ్ రెడ్డి సార్, పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సురేందర్ సార్ గారు, అదేవిధంగా రఘోత్తమ్ రెడ్డి వంటి జై కిసాన్ జై జవాన్ ఆ మధుర స్మృతులను మర్చిపోలేం సార్. అది జై జవాన్ అయినటువంటి మన తారాచంద్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మీ నుండి నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని మీరు ఏ విధంగా మాకు వెలుగునిచ్చారో ఆ పురోగతి వెలుగును మేము ఆ ఒక్కొక్క దీపమే ఈ అశోక్ నగర్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఈ దీపాలు నలుగురి జీవితాల్లో వెలుగు నింపుతూ ఉన్నాయి. అలనాటి ఆ కార్యక్రమాన్ని మనం కళ్ళారా మన గురువుల చేత చూస్తున్నాము. జై జవాన్ జై కిసాన్. దేశమును మర్చిపోము, వ్యవసాయం అది గురువులు నేర్పించినటువంటి పాఠాలు కావచ్చు ఈనాటికి మీ అడుగుల్లో ఉంటాం సార్. చూడండి, మీరు పిండి పిప్పి చేసినటువంటి ఒక వైద్యుడు ఈ రోజు మీ ముందు ఉన్నాడు అంటే అది ఎంతో మేము గొప్పగా గర్వంగా భావిస్తున్నాం సార్. దేవుళ్ళు ఉంటారో ఉండరు కానీ మా కంటి ముందు కనిపించే దేవుడు ఒక రండి సార్, భిక్ష పెట్టి గో విఠల్. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఈ రోజు
బుద్ధులను నేర్పించి బాధ్యత ధర్మం. అందులో భాగంగా మన ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతరులు మాతోటి ఉన్నటువంటి మిత్రులు మన కళ్ళ ముందు లేకుండా స్వర్గస్థులైనందుకు మేము వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. అదేవిధంగా టీచర్స్లో చాందు పాషా సార్, నారాయణరావు సార్, ప్రభాకర్ రావు సార్ మరియు సత్యనారాయణ సార్ ఇటీవల స్వర్గస్థులైనారు. అదేవిధంగా స్టూడెంట్స్ రాజన్, లక్ష్మణ్, శ్రీనివాస్, మాన్సింగ్ ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం సార్. అదేవిధంగా నాన్ టీచింగ్ అనేటువంటి ఏలియా, మహబూబ్ అలీ మనకు చాలా సేవలను అందించి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి మనము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈరోజు మనం 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక గురువులకు పాదాభివందనాలు. 25 సంవత్సరాల ఈ పండుగను మీతో జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషం. గురుకులం అంటే గురువుల కులం అనగా గురువు శిష్యులు ఒకే చోట కలిసిమెలిసి ఉండటం అని అర్థం. ఈ గురుకులం మాకు ఎన్నో నేర్పింది. విద్యా బుద్ధితో పాటు నడవడిక, వినయం, విధేయతలు అనేవి ఇక్కడి నుంచే వచ్చాయి అన్న సందేహం లేకుండా చేసింది ఈ గురుకులం. కనీసం తెలుగు కూడా సరిగా మాట్లాడలేని మాకు భాషను నేర్పింది ఈ గురుకులం. జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో మంచి విలువలను నేర్పించింది మా గురుకులం. ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలు, ఎన్నో మధుర అనుభవాలు ఎప్పటికీ మా మనసులో నిక్షిప్తంగా ఉన్నాయి అంటే అది మా గురువులు మాకు నేర్పిన విద్య వల్లనే. ఈ గురుకులం మాకు ఎన్నో బిట్టర్నెస్, బెటర్నెస్, బ్యూటిఫుల్నెస్ని, జ్ఞాపకాలను ఇచ్చింది. సార్, తెలుగు కూడా సరిగా చదవలేని మాకు, చదువు కూడా సరిగా చదవలేని రాయలేని మాకు సందులు, సమాసాలు, విభక్తులు, పద్యాలు నేర్పిందంటే అందుకు మా తెలుగు గురువులే కారణం. ఇప్పటికీ మాకు డూమువులు, చేతాంచెన్ తోడాంతో, వలనన్ కంటెన్ పట్టి అనే విభక్తులు గుర్తున్నాయి. అది మా తెలుగు మాస్టర్లకే సాధ్యమైంది. తులసీదాస్, మీరాబాయి వంటి మహాకవుల గీతాలు
ఫలోంకా రాజ్ ఆమ్ లాంటి పాఠాలు ఇప్పటికీ మేము నమరేసుకుంటున్నామంటే అది మా హిందీ గురువులకే సాధ్యమైంది. హిందీ అనే అర్థం సరిగా రాని మాకు హిందీలో అర్థాలు పరమార్థాలు కూడా బోధించిన మా హిందీ గురువులకి మా నమస్కారాలు. ఇంకోటి గురువులారా, ఇంగ్లీష్ అంటే భయం వేసే భాషగా భావించేది మాకు. కనీసం పదాలు కూడా అర్థం కాని మాకు ఇంగ్లీష్ గ్రామర్, ప్రొనౌన్సియేషన్, స్టోరీస్, ఎన్నో స్టోరీస్ ఇప్పటికీ మాకు గుర్తున్నాయి. రిప్ అండ్ వింకిల్ లాంటి, లివింగ్ ఫాజిల్స్, క్రొకడైల్ లాంటివి, జెమ్మీ జెట్ అండ్ టీవీ సెట్ లాంటి కథలు ఇప్పటికీ గుర్తున్నాయంటే అది మా ఇంగ్లీష్ మాస్టర్లకే సాధ్యమైంది. సార్, మాకు ఇంగ్లీష్ భాష మీద ప్రేమ కలిగించారు. ఈరోజు మేము ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలం, ఆత్మవిశ్వాసంతో పదాలు వాడగలం అంటే అది మీ బోధనలే గురువులారా. విద్యతో పాటు మా గురుకులంలో ఆటలు, పాటలు, చైతన్య శ్రవంతి లాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మాలో నైపుణ్యాలను అభివృద్ధి చేసిన వారు మా ఫిజికల్ డైరెక్టర్, మా పీటీ సార్ గురువులు. గురువులారా, మేము శారీరక దారుణ్యం, క్రమశిక్షణ, టీం వర్క్, ఆత్మస్థైర్యం వంటి పాఠాలను పాఠ్యశాలల్లో కాకుండా ప్రాక్టికల్గా నేర్పించిన వారు మీరు. ఈరోజు మా స్నేహితుల్లో కొందరు జవానులుగా, మరికొందరు పోలీసులు విభాగంలో అత్యున్నత స్థానంలో ఉండడానికి మీరే కారణం. సోషల్ సార్, సాంఘిక శాస్త్రం అంటే కేవలం పాఠాలు కాదు, ఎన్నో హిస్టరీలో ఉన్న కథలను, మరెన్నో హిస్టరీలో ఉన్న గొప్ప గొప్ప మనుషులను, జోసెఫ్ మజినీ, గారిబాల్డి, కౌంట్ కవర్, భగత్ సింగ్ లాంటి, కార్ల్ మార్క్స్ లాంటి గొప్ప మహానుభావుల కథలను, వాళ్ళ యొక్క ఉన్నతిని మాకు పరిచయం చేశారు మా సాంఘిక శాస్త్రం మాస్టర్. ఈ మా సోషల్ టీచర్ ఈ సంఘటిత చరిత్ర మా గుండెల్లో నిలిచిపోయేలా చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే బహుశా తోలుత కాస్త గందరగోళం. కనీసం ఆల్ఫా, బీటా, గామా, లాండా, ఎప్సిలాన్ లాంటి పదాలను పరిచయం చేసింది మీరు. హైడ్రోజన్ నుంచి జింక్ వరకు అనర్గళంగా మేము టకటకాన చెప్పగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది మీరు. గణితం, కనీసం గుణకారాలు కూడా రాని మాకు 5వ తరగతిలో మనకి కనీసం గుణకారాలు కూడా సరిగా రాదు. త్రికోణమితి, ఆల్జిబ్రా, ఎప్పుడు ఆల్జిబ్రా అంటే గుండె ఘాబ్రా అనేవాళ్ళు మా సార్. ఓకే, సో ఇది గుండె ఘాబ్రా కాదు, ఖచ్చితంగా మీకు ఆల్జిబ్రా వస్తుంది. కాసాగులు, ఘాసాబాలు, మినిమం చిన్న చిన్న వాటి నుంచి మాకు నేర్పించారు మా గణిత మాస్టర్. ఈరోజు మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐసి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి, సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీలలో గొప్పగా ఇంజనీర్లు అయ్యామంటే గురువులారా ఇది మీకే, ఇది మీతోనే మేము ఇది నేర్చుకున్నాము. బయాలజీ జీవితం నేర్పిన శాస్త్రం. బయాలజీ అంటే పుస్తకాల్లో పాఠాలు కాదు, జీవం గురించిన అర్థం. మానవ శరీరంలో ప్రతి వ్యవస్థను మాకు పరిచయం చేశారు మా సామాన్య శాస్త్ర మాస్టర్. వాటికి అర్థమయ్యేలా అన్ని డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ లాంటివి ఎన్నో పరిచయం చేశారు. వాటికి అర్థమయ్యేలా ఆసక్తిగా, ప్రేరణగా మార్చిన మా బయాలజీ టీచర్లు. అంతేకాకుండా సైన్స్ ఫేర్ లాంటి కార్యక్రమం జీవితాన్ని అర్థం చేసుకునేందుకు చదివామంటే అది మీ బోధన విధానాలే కారణం. మీరు మాకు ఇచ్చిన విజ్ఞానం అనేది మనిషిగా మలుచుకునే బలమైన ఆయుధంగా అయింది. గురువులారా, మేము చెప్పే ప్రతి పదములో, మేము చేసే ప్రతి పని వెనుక మీ బోధనలే నడుస్తున్నాయి. మీరు మాకు ఇచ్చిన విద్యా ఆచరణాత్మకమైనవి, విలువలతో కూడుకున్నాయి. ఈ విలువలు ఎప్పటికీ మాకు మార్గదర్శకంగా ఉంటాయి. మీరు మాకు చేసిన ఉపకారానికి
తృణమాత్రంగా ప్రతిఫలం ఇవ్వకపోయినా మీకు హృదయ స్ఫూర్తితో కృతజ్ఞతతో మా హృదయపు నమస్కారాలతో మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పూర్తి చేశాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా సెటిల్ అయ్యాను. సో తర్వాత నేను ఒకరితో ఒకరు రావాల్సిందిగా కోరుతున్నాను. మీ పరిచయంతో పాటు మీ స్కూల్లో మీ అనుభవం ఓన్ టైం ఎక్కడికి వెళ్ళమో మీరు వచ్చి మీ డిజిగ్నేషన్ మీరు ఏం చేస్తున్నారు అనేది చెప్పేసి మీ స్కూల్లో మీ ఎక్స్పీరియన్స్ అంటే ఆ రోజు ఉన్న అన్ని కార్యక్రమాలు చెప్పండి. తొందర కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. అందరం వచ్చి దానికోసమే. అదే గురువర్యులకు వందనాలు. నా మిత్రులకు అభినందనాలు. నా పేరు పి శ్రీను. ఇప్పుడు ప్రస్తుతము ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. హెచ్ఎంగా అయ్యారంలో బిఎస్సి బిఈడి వరకు చదివాను. థ్యాంక్ యూ సార్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన గురువులకి నా తోటి మిత్రులకి అందరికీ స్వాగతం. నా పేరు ఏ తిరుపతి. నేను ఇప్పుడు జిహెచ్ఎంసీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీ, ఎంటెక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతిలో చేశాను. నేను యాక్చువల్గా నేను సార్ల దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే నా జీవితం మొత్తంలో నేను నా చదువు కోసం ఓన్లీ 5,000 మాత్రమే ఖర్చు చేశాను. అది కూడా ఒక ట్రైనింగ్ పోవడం కోసం ఖర్చు చేశాను. మిగతా నా గురువుగా నాకు నేర్పించింది మీకు వచ్చాను. నేను కారణం మారే నేను జీరో యాక్చువల్గా నాకు ఏం లేదు. నాకు సార్లు పెన్నులు ఇచ్చేటోళ్ళు, ఒక్కొక్కసారి డెస్క్లు ఇచ్చేటోళ్ళు. అట్లా నన్ను బైక్ తీసుకొచ్చారు. మీకు అందరికీ బాగా ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. మా గురువులందరికీ నమస్కారం. నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తొర్రూరులో అయిపోయింది. డిగ్రీ వచ్చేసి కాకతీయ డిగ్రీ కాలేజ్ హన్మకొండ. దాని తర్వాత నేను చిన్నప్పటి నుండి బిజినెస్ అని మా స్కూల్కు ఆటో కూడా వచ్చేది ఒకటి. అదే బిజినెస్ ఫీల్డ్తోని ఇప్పుడు డిగ్రీ అయిన తర్వాత ఒక 12 years ఏకదాటిగా ఐటీసీలో చేసిన సేల్స్గా. ఇప్పుడు కొంత తర్వాత అందరూ అమెరికా పోయి పనిచేస్తారు. నేను అమెరికా కంపెనీ వరంగల్కి వచ్చినప్పుడు దాంట్లో పనిచేసిన 6 years. వాల్మార్ట్లో 6 years సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేసిన. అది కొన్ని కారణాల వలన కరీంనగర్ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ వరంగల్లో అన్నం పెట్టిన ఐటీసీని మళ్ళీ ఇప్పుడు సేల్స్గా దీంట్లోనే చేస్తున్నా. ఒక మంత్లీ 1 కోటి రూపాయలు బిజినెస్ చేస్తా. నేను చాలా వచ్చేటప్పుడే అక్కడ ఎంట్రీస్లో రాగానే బాగా ఏడుపు వచ్చింది. మనం ఇక్కడ నేర్చుకొని ఇప్పుడు సిటీలో ఒక 100 మందిని డీల్ చేస్తున్నాం బిజినెస్ గురించి. ఇక్కడ ఉన్న సార్లలో దగ్గర 5 కలుస్తారు సిటీలో. కలవంగానే ఏదో ఒక తల్లిదండ్రులు గుర్తు రాకపోయినా కూడా మనం అక్కడ నేర్పిన సార్లని గుర్తొస్తారు. బాగా ఏడుపు వచ్చినట్టు అనిపిస్తుంది. మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, ఇక్కడ బతుకున్నాం. ఒక్కొక్కసారి సాంబేశారు అనేది ఇప్పుడు అన్నం పడేస్తారు. అన్నం కోసం చాలా కష్టపడతారు మీరు. ఆ మెతుకు దొరకాలంటే సార్ గుర్తుందో లేదో ఒకసారి మనం కొట్టి పడేయగర్రా బాబు గ్రౌండ్ లోపల. ఓకే, థ్యాంక్ యూ. Dear friends, this is Ravinder. This is Dr. Ravinder. I am completed my PhD in Usmania University, and right now I am working as a jail botany in Kamareddy district. కేవలం ఇక్కడ మెమరీస్ ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు స్టార్టింగ్లో మేము 5th క్లాస్కి వచ్చినప్పుడు మనం అంతా కొత్తగా ఉండేది. అంతా చుట్టంతా అడిగి ఉండేది. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు వచ్చినాం రా నాయన అని చెప్పేసి ఫస్ట్ అయితే అనుకున్నాం ఇక్కడ.
బట్ మెల్లమెల్లగా మాకు ఫార్చునేట్గా ఏంటంటే మా తండ్రి నుంచి ఒక 2-3 సీనియర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళంతా మాకు గైడ్ చేయడం మెల్లమెల్లగా మేము పెద్దగా ఇక్కడ కాలేజ్లో స్కూల్లో ఏదో పెద్దగా నేర్చుకోకున్నా కూడా మాకు విలువలతో కూడినటువంటి విద్యను మాత్రం నేర్చుకున్నామని చెప్పేసి అదే ఇప్పటి వరకు దాన్ని ఆచరణలో పెట్టుకుంటున్నాం. మేము ఇప్పటి వరకు ఏదైనా మేము క్లాసులు చెప్పాలన్నా పంచువల్గా పోయేది. ఓకే, ఆచరణతో కూడినటువంటి విద్యను మాకు ఇచ్చారు. అందులో మేము చాలా డిసిప్లిన్గా ఉండి చాలా అందరి వాడు బాంధవులు సాగిపోతుందని నేను ఒకళ్ళతో ఎదుర్కొంటా ఉన్నాము. ఇప్పుడు మనము ఎంతో సేపటి నుండి ఎదురు చూస్తున్నటువంటి మన బాణాలతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా సంపత్ సార్, రాజేంద్ర ప్రసాద్ సార్ ముగ్గురిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. మీ పాదాలకు వందనాలు తెలుపుతూ పూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. ఈరోజు భారతదేశంలో గొప్ప రోజు. ఎందుకంటే 1919వ సంవత్సరంలో జులియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన రోజు ఈ రోజు. సో ఇంత గొప్ప రోజు ఈ పరిచయ కార్యక్రమంలో భాగంగా నా పరిచయ కార్యక్రమము నా అలనాటి మధుర స్మృతుల కోసం మళ్ళీ ఒక రోజు ఆ రోజు వచ్చింది. ఈ రోజు నేను చెప్పబోతా ఉన్నాను. నా పేరు డాక్టర్ వాంగుడోతు గోపీనాథ్ లెజెండ్. ఒకప్పటి జీరో నేడు మీ ముందు మాట్లాడుతున్నాడు హీరోగా. నేను చాలా మంది టీచర్లకు తెలియకపోవచ్చు. సో మాది గూడూరు మండలం సార్, ఏపూరు గ్రామము. నేను ఇక్కడ నుండి 10వ తరగతి మెమోను తీసుకొని నేను ఇంటర్మీడియట్ మహబూబాద్లో చేశాను సార్. తదుపరి డిగ్రీ కూడా మహబూబాద్లో చేశాను. ఆ తర్వాత పీజీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను సార్. ఆ బీఈడి కూడా హైదరాబాద్లో చేశాను. తదుపరి నేను డిఎస్సి రాశాను. ఆ తర్వాత మన ఆనాటి ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి పాపయ్య సార్ సారథ్యం ఆధ్వర్యంలో నేను దగ్గర 7 సంవత్సరాలు, అంటే మొత్తం 12 సంవత్సరాలు సార్ దగ్గర 7 సంవత్సరాలు చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఎస్జిటి టీచర్గా పనిచేస్తూ ఉన్నాను మేడం. గూడూరు మండలంలో ఎంపీపీఎస్ పాటిమీదిగూడెంలో నేను ఎస్జిటి టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. సో ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం జరగబోతా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నామో అప్పుడు ఎలా ఉన్నామనే ఒక మధుర స్మృతిని అందరూ పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనము కలవడం జరిగింది. అందులో భాగంగా నేను 5వ తరగతిలో జాయిన్ అయ్యాను సార్. నేను ఒక చదువు రాని మొద్దును సార్, అది మీకు తెలుసు. అసలు నేను ఎవరో మీకు ఇంతవరకు చాలా మంది టీచర్లకు తెలియదు, ఎందుకంటే మొద్దును కాబట్టి. క్లాస్లో లాస్ట్ బెంచ్ 80 మందిలో ఎవరు క్లాస్ అంటే గోపీనాథ్ 40లో 40+ నాది ఉంటుంది సార్. 39+ మా బ్రదర్ రామన్న, ఇప్పుడు కానిస్టేబుల్ అతను ఉంటుంది. నాది 39 ఉంటే అతనిది 40 ఉంటుంది సార్.
చివరి స్థానం మాదే. అది ఎందుకు వచ్చిందో ఏదో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు సార్. సో అదే చెప్తా సార్. సో గురుకులం అంటే ఒక చేప పిల్లను సముద్రంలో వేస్తే అది బతకడం నేర్చుకుంటుంది. ఆ విధంగా ఒక విద్యార్థి గురుకులంలో సీటు సంపాదించాడంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలడు. ఆ బ్రతుకునిచ్చేదే ఈ గురుకులం. సో ఇలాంటి గురుకులం నుండి నేను బయటకు వచ్చాను సార్. విద్యాపరంగా నేను సత్యనారాయణ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సార్. ఎందుకంటే నాకు వాస్తవంగా ఇంత చెప్పినా మైండ్ ఇంకా సార్ అది నా తప్ప టీచర్ల తప్ప నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే పట్టేటోని చదివేటోని అన్ని చేసేటోని చివరికి ఎగ్జామ్ పేపర్స్ అనౌన్స్ అట్లా రిజల్ట్ ఇస్తే గోపినాథ్కు 0 లేదా 3 లేదా 4. అదేవిధంగా సార్ మన సత్యనారాయణ సార్ మనకు ఎగ్జామ్ డ్యూటీ ఉంటే కొంచెం మనకు కోఆపరేట్ చేసేటోళ్ళు. పాపాయ్ సార్ స్ట్రిక్ట్ కదా అప్పుడు. వై రామకృష్ణ సార్ కూడా చాలా స్ట్రిక్ట్. సో వస్తున్నారా అంటే మనము బుక్కులు చూసి పక్కన పడేయాలి. కానీ అంటే బుక్కులు తీసి ఎగ్జామ్ రాయాలి. ఇది నాకు నా సత్యం సార్. ఐ లైక్ యూ సార్ దట్ టైం నవ్ ఆల్సో. సో అప్పుడు సార్ చూచి రాక ఏ విధంగా ప్రశ్నకు సమాధానాలు రాస్తాను సార్. గాయత్రి మేడం రిజల్ట్ తీసుకొస్తుంది, పేపర్ తీసుకొని వస్తుంది. క్లేవరు తిరుపతి, అప్పుడు క్లేవరు భద్రు, తిరుపతి, సురేష్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గుర్తు ఆ పేపర్ కట్టను తీసుకొస్తే గోపినాథ్ అనగానే ఇవాళ ఖచ్చితంగా 15-20 మార్కులు వస్తాయి, 25 అనుకుంటా సార్. ఆ మార్కులు చూసి రాసినా కూడా నాకు 3 మార్కులు, 4 మార్కులు, 8 మార్కులు సార్. 4 యూనిట్ టెస్ట్లో నేను ఎప్పుడు పాస్ కాలేదు సార్. ఏ సబ్జెక్టులో పాస్ కాలేదు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి నుండి నేను ఎదుర్కొన్నాను సార్. ఎందుకు అంటే అక్కడ ద్వితీయంలో గోపినాథ్ 0 పేపర్ చూడొద్దు. అదే కావచ్చు అని నాకు అనిపిస్తుంది అప్పుడు. ఎందుకంటే నేను చూసి రాసినా కూడా 3 మార్కులు వస్తున్నాయంటే నా పరిస్థితి ఏంటి. అదేవిధంగా ఆ 5వ తరగతి నుండి 10వ తరగతి చాలా బాధతో ఇక్కడ నేను ఉండడం జరిగింది సార్. ఈ గురుకులం అంటే ఈ అశోక్ నగర్ నాకు ఏమిచ్చిందంటే కడుపు నిండా అన్నం పెట్టింది సార్. నాకు చదువు రాకపోయేసరికి యాక్చువల్లీ నేను నాటి బాయ్, కానీ ఇక్కడ నాకు మాట్లాడలేకుండా చేసింది చదువు, ఒక విద్య అనేది. విద్య వస్తే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. భద్రు లాంటి వాళ్ళు, సురేష్ లాంటి వాళ్ళు, తిరుపతి లాంటి వాళ్ళు. ఎందుకంటే నాకు రాదు కాబట్టి నేను ఇతరులు ముందు మాట్లాడంటే ఏదో మోతు పక్కన తిరగడు. మస్తు బాధ అనిపించేది. ఆ బాధతోటి ఇంటికి పోవాలన్నా మా అమ్మ నాన్నలను చాలా ఫుల్ కొట్టేశారు. ఎందుకంటే మేము 5గురు అన్నదమ్ములం. మా 5గురు అన్నదమ్ములం మేము మా గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. సో మా పెద్ద ఫ్యామిలీ అయినా కూడా మా అమ్మా నాన్నల దయ వల్ల, వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్ల మేము ఈరోజు ఈ స్థాయికి ఉన్నాం సార్. అయితే అక్కడికి పోతేనేమో వాళ్ళు కొట్టేది, ఇక్కడికి వచ్చేది పొద్దున్న లేస్తే రఘుత్తం రెడ్డి సార్ కొట్టేది, క్లాస్లో వస్తే టీచర్లు కొట్టేది. అలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురయ్యాయి సార్. ఆ తర్వాత మన అర్లీ మార్నింగ్ లేస్తే మన సాంబయ్య సారు, నెక్స్ట్ పీఈటీ రఘుత్తం రెడ్డి సార్. రఘుత్తం రెడ్డి సార్ వస్తున్నాడు అంటే విజిల్ 4:30కు చెవులు మోగేది. అది ఇప్పుడు ఉందా? లేదు. అంటే గురువుల పట్ల అంత అంకిత భావంతో, బాధ్యతతో అప్పుడు మేము వివరించినాం సార్. ఆ పరిస్థితిలో అప్పుడు దెబ్బలు తిని నా చేతులు చూడండి సార్. ఇప్పటికీ ఒక 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు దెబ్బలు తింటూ ఉన్నాను సార్ నేను, ఇక్కడ అక్కడ. సో ఏది ఏమైనప్పటికీ నేను 10వ తరగతి పాస్ అయ్యి మీరు సమాజంలో ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని నేర్పించి మమ్మల్ని సమాజానికి పంపించారు సార్. ఒక గురువు ఏం కోరుకుంటారంటే నా విద్యార్థి ఏదో ఒక రోజు ఎక్కడో చోట స్థిరపడాలి, గొప్ప పేరు తేవాలనే ఉద్దేశంతో మీరు ఉంటారు సార్. ఆ పేరును తెచ్చి ఈరోజు మీ ముందున్నాను సార్. సో నేను ఒక టీచర్తో పాటు నేను ఒక్కరు మారినా చాలు ఫౌండేషన్ చేసి వ్యవస్థాపకంగా వివరించి నేను సామాజిక కార్యక్రమాలను చేస్తూ వృత్తి ధర్మాన్నే కాకుండా వచ్చి పోవడానికి కాదు బాస్, ఇచ్చి పోవడానికి వచ్చాను అనే కార్యక్రమాన్ని తీసుకొని నేను సామాజిక కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాను సార్. ప్రతి నెల నా శారీలో తప్పకుండా
సామాజిక సేవ తప్పకుండా చేస్తాను సార్. ఎందుకంటే అది మీరు నేర్పించినటువంటి మార్గం. మీ మార్గాన్ని మమ్మల్ని సమాజానికి ఒక సమాజంలో పంపించారు కాబట్టి ఖచ్చితంగా మా పేరు నిలబెడతాం సార్. అదేవిధంగా మొన్న నేను నాకు ఒక యూనివర్సిటీ వారు గుర్తించి గౌరవ డాక్టర్ నన్ను ఇవ్వడం జరిగింది సార్. మీ అందరి కృషితోటి అనుకుంటాను సార్. ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ మా వాళ్ళు చెప్పనియట్లేదు సార్. ఓకే, ఏది ఏమైనప్పటికీ విషయాన్ని ఓకే, థ్యాంక్ యూ సార్. అలంకరించిన గౌరవనీయులు గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. నా గౌరవ మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు పూర్ణచందర్, ఏ సెక్షన్ నెంబర్ 2 నాది. ప్రస్తుతానికి నా చదువు వచ్చేసి ఇక్కడ నుంచే ఎగ్జాక్ట్లీ ఇక్కడ అన్నం దొరికింది, చదువు దొరికింది, విద్యాబుద్ధులు అన్నీ నేర్పించారు. ఇక్కడ ఉన్నంత అంత బాగానే ఉండే. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 12 ఇంటర్మీడియట్ వరకు కూడా బాగానే ఉండే. తర్వాత స్టార్ట్ అయింది జీవితంలో పాఠాలు. పని చేసుకుంటూ చదవాల్సిన రోజులు వచ్చేసినాయి. 500 రూపాయలకి నెల రోజులు ఎస్టీడీ బూత్లో చేయాల్సిన రోజులు వచ్చేసినాయి. కష్టాలు స్టార్ట్ అయినాయి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, చదువుని నెగ్లెక్ట్ చేయకుండా పని చేసుకుంటూనే గురువుగారు అందరూ చెప్పిన మాటలు, మా రాజేంద్ర ప్రసాద్ సార్ చెప్పిన మాటలు, మా ఉమామేశ్వరరావు సార్ చెప్పిన మాటలు, అందరూ ఒక్కరని కాదు ప్రతి ఒక్కరి పేరు చాలా ఉన్నాయి ఇక్కడ మెమొరీ. ఈ గురుకులంలో నేను రాకపోయి ఉంటే ఈ స్థాయిలో నేను ఉండేటువంటి కాదు. నాకు అన్నీ నేర్పించింది, జీవితాన్ని ఇచ్చింది ఈ పాఠశాల, ఈ గురుకులమే. సో ప్రస్తుతం అతుకులు బతుకులు చేసుకుంటూ మొత్తానికి ఎంసీఏ దాకా చదివిన సార్. ఎంసీఏ చేసుకుంటూ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్, మహబూబాబాద్ డివిజన్ ఆఫీస్లో. ఓకే, చాలా మాట్లాడాలని అక్కడి నుంచి కూర్చున్నప్పుడు అనుకున్నా సార్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం షేక్ అయిపోయినా సార్. ఎందుకో మరి 6వ తరగతిలో ఉన్నప్పుడు అక్కడ స్టేజ్లో నిలబడి మాట్లాడినవాడిని. తర్వాత మైండ్ ఎందుకో డిస్టర్బ్ అవ్వకుంటూ ఈ మాట్లాడే విధానం పోయింది సార్. సో అందరికీ మరొకసారి గురువు గారు అందరికీ మీ పూర్ణచందర్ పాదాభివందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంతలా ముందు తీసుకొచ్చి మిత్రులందరి సహకారంతో మన గణేష్ అయినా కానీ, సురేష్, పూర్ణచందర్ ఈ ఇంత సక్సెస్ చేయడానికి కారణమైన అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాదాభివందనాలు మీకు, తోటి మిత్రులకు అభినందనలు. నేను పూర్ణచందర్ గుగ్లోత్, సేమ్ పూర్ణ, సేమ్ ఫాదర్ నేమ్ దేవా. పూర్ణకు బాగా రికగ్నైజేషన్ ఉండే సార్ అప్పుడు. ఈజ్ బికాస్ ఆఫ్ వెరీ యాక్టివ్గా. సార్ తెలుసు, ఒక డిజబుల్ క్యాండిడేట్ ఒక స్కూల్కి వచ్చి ఒక పేరెంట్స్ లేకుండా ఎలా ఎదగాలో నేర్పింది ఈ గురుకులం. నిజంగా సార్, నేను ఈ ఫిఫ్త్ క్లాస్లో వచ్చినప్పుడు బిలో యావరేజ్ స్టూడెంట్ని. బిలో యావరేజ్, టు బీ ఫ్రాంక్. నాకు గుణకారాలు భాగారాలు వచ్చేది కాదు. సో దట్స్ వై ఐ మెన్షన్ దేర్ ఆల్సో. మేబీ లైక్ మీ చాలా స్టూడెంట్స్ అట్లా. తెలుగులో కూడా సరిగ్గా మాట్లాడడం రాదు సార్, నాకు నిజంగా రాదు. నాకు తెలుగులో ఇప్పటికీ నేను సందులు సమాసాలు చెప్పగలను, ఇంగ్లీష్లో గ్రామర్ చెప్పగలను, చక్కగా చదువు చెప్పగలను సార్. నేను ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నాను సార్. బికాస్ ఆఫ్ సైన్స్ మీద మక్కువలో సైన్స్ అంటే డాక్టర్ అవ్వాలనుకున్నాను. డాక్టర్ అవ్వాలనుకున్నాను, కానీ అనుకున్నట్టు అన్నీ జరగవు. చాలామంది నాకు ఇన్ఫ్లుయెన్స్ చేశారు సార్. ఇంగ్లీష్ మాస్టరు, తెలుగు మేడం, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ అన్నీ నాకు ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. టెక్నాలజీ తీసుకున్న తర్వాత, ఎందుకంటే బయోటెక్నాలజీ అంటే ఇట్స్ బీటింగ్ ఇన్ ఫ్యూచర్ ఐటీ అని చెప్పేవాళ్ళు. సో ఐటీకి తగ్గట్టుగా ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బికమ్ ఖచ్చితంగా ఇట్ విల్ బి లైక్ కోరిలేషన్ విత్ ఐటీ.
అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఆ కాన్సెప్ట్తో నేను 2002లోనే బయోటెక్నాలజీ తీసుకున్నాను సార్. తీసుకొని పీజీ చేశాను. నేను రాసిన అన్ని యూనివర్సిటీలు నాకు వచ్చాయి సార్. నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో వచ్చింది, BHU, అండ్ చాలా సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చాయి, ఉస్మానియాలో వచ్చింది. కానీ కొన్ని ఆర్థిక కారణాల వల్ల నేను JNTU క్యాంపస్ కూకట్పల్లిలో బయోటెక్నాలజీ చేశాను. దీని తర్వాత ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి సార్. ఈవెన్ ఆ తర్వాత నేను PhD చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. నా విభాగం వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ మీద, పాత్వే స్టడీస్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్. దెన్ మళ్ళీ నేనేం చేశానంటే రీసెర్చ్లో బాగా రీసెర్చ్ చేయాలి, క్యాన్సర్లో బాగా రీసెర్చ్ చేయాలి అని నేను CSIR రాశాను, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు లైక్ UPSC. చాలా టఫ్ ఉంటుంది. ఐ క్లియర్ దట్. సెట్ క్లియర్ చేశాను, నెట్ క్లియర్ చేశాను PhDతో పాటు. చేసిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో నేను ప్రస్తుతానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను సార్. సెంట్రల్ యూనివర్సిటీ లైక్ అవర్ HCU. సో నా రీసెంట్గా నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది సార్ ఫ్రమ్ USA, నెహ్రూ ఫుల్బ్రైట్. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ఫెలోషిప్. దానికి నన్ను యాక్సెప్ట్ చేశారు. మేబీ నెక్స్ట్ 2026కి వెళ్ళొచ్చు. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే ఖచ్చితంగా సార్ ఇది నా గురుకులం వల్లనే సాధ్యమైంది సార్. ఇక్కడ నేర్చుకున్న ఎన్నో చెప్పాను, బెటర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. వాటర్ లేకుండా ఉన్న రోజులు చాలా ఉన్నాయి, కరెంట్ లేకుండా రోజులు చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ మేము తగ్గట్టు ఉన్నాము అంటే బహుశా చార్లెస్ డార్విన్ చెప్పినట్టు సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్. సో వీ హ్యావ్ టు ఎనీ సిచ్యువేషన్లో మనం సర్వైవ్ అవ్వగలిగే వాడే ఫిట్ అవుతాడు అండ్ ఇట్ విల్ బికమ్ అవుట్ సైడ్. సో ఐ లర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ మై గురుకుల. సో సార్ మీకు మీ పాదాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ వేదికను అలంకరించి మా గురువు గారు అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఖమ్మం చదివాను సార్. ఆ తర్వాత MSET రాసి AGBS చేశాను సార్. AGBS అయ్యాక నేను బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి బ్యాంక్లో చేశాను సార్ 2008లో. ఇప్పుడు నేను 3 ప్రమోషన్లతో ఇప్పుడు నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా బెంగళూరులో వర్క్ చేస్తున్నాను సార్. ఇదంతా మీ యొక్క సెలవు సార్, మీరు ఇచ్చిన స్ఫూర్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చదివేటప్పుడు మనకి సబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట టీచర్లు. ఆ సబ్బులు ఇస్తే ఏం చేసేవాళ్ళం అంటే అశనగర్ పోయేవాళ్ళము. పోయి అక్కడ అమ్మేసి పల్లి ముద్దలు, తర్వాత ఇంకా కొన్ని బిస్కెట్లు అవి తెచ్చుకునేవాళ్ళం. సోప్ చేంజ్ చేసి వేరే సోప్ తీసుకోవడము, అయితే పైసలతో తినేది తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు ₹1 అన్నా ₹1 అన్నా మాకు చాలా ఎక్కువ అనమాట సార్ డబ్బులు. అట్లా మేము ₹1 ఒక్కొక్కసారి పడిపోతే జేబులకి పిండి చేసి. అయితే ఇప్పుడు ఏంటంటే అలాంటి రోజుల్లో మనం ₹1 ఎంతో విలువగా భావించి మనం దాచిపెట్టుకొని పిండిస్ వేసుకొని తిరిగిన వాళ్ళము. ఇప్పుడు మనకు ₹1 ఎంత పడిపోయింది విలువ. సో ఇప్పుడు ఏంటంటే ఎవరి దగ్గర ₹1 ఉంటే కాయలు ఇవ్వడం, ఎవరి దగ్గర ₹1 కాయలు ఉంటారు, కాయలు ఉంటే వాళ్ళకు గిఫ్ట్ ఇస్తారు. ఇంకెవరి దగ్గర ఉందా? అనుకుంటాడు అది ఒకటే. ఇక మళ్ళీ ఆయనకి ఇచ్చిన ఆకలి మళ్ళీ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నాతో పాటు వచ్చిన నా మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేను ఈ స్కూల్లో నాకు మొదటి దేవతలు తల్లిదండ్రులు, రెండవ దేవతలు వచ్చేసి గురువులే. ఎందుకంటే ఒక గొర్రె పిల్లలాగా కని జన్మనిచ్చి వాళ్ళు ఈ స్కూల్లో నన్ను వదిలేశారు. పిల్లిగా ఉన్న నన్ను పిల్లిగా మార్చి బయటికి పంపించింది గురుకులం. ఎందుకంటే మనం ఎలా ఉంటే మన బాడీ, మన బిహేవియర్ ఎట్లా ఉంటే ఈ సమాజంలో మనం ముందుకు పోగలుగుతాం అనేది నాకు చాలా నేర్పించింది ఈ గురుకులం. కాబట్టి నేను ఏ స్టేజ్కి వెళ్ళినా, ఎన్ని మెట్లెక్కినా, నాకు మొదటి మెట్టు ఎక్కినా నా మొదటి జ్ఞాపకాలను నేను ఎప్పుడు మర్చిపోలేను.
ఆ మెదడు మెట్టు ఎక్కడానికి సహకరించిన నాకు గురువులందరికీ నా పాదాలు తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో JLM చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గురువులకు పాదాభివందనాలు. నా పేరు టీ రవి. నేను పీజీ అయిపోయిన తర్వాత బ్యాంక్లో జాయిన్ అయ్యాను సార్. స్టిల్ ఐసిఐసిలో సేల్స్ మీద పనిచేస్తున్నా. స్టార్టింగ్లో నాకు యాక్చువల్గా నేను కూడా యావరేజ్ స్టూడెంట్, చాలా యావరేజ్ స్టూడెంట్. మా బ్రహ్మరాణి మేడం కానీ గాయత్రి మేడం కానీ వీళ్ళు ఎవరు వచ్చినా కొద్దిగా భయం కూడా పోయింది. కానీ ఇప్పటికీ నాకు చెవులు అయితే ఇప్పుడు స్టిల్ 1 month బ్యాక్ సార్ కలిసారు మా బ్రాంచ్లో. నేను ఇవే పట్టుకున్నాను సార్ వాస్తవాన్ని. వాస్తవానికి ఎవరు వచ్చినా కూడా మాకు భయం ఉంటుంది. కిటికీలోకి తొంగి చూసి మరి ఉదయ్ కుమార్ సార్ వస్తాడు రైట్ అంటారు. ఇప్పటికి సార్ స్టిల్ నేను చెప్తున్నా సార్ విషయంలో కలిస్తే నేను ఆచరణ ఉంటే సార్ ప్రామిస్ ఎక్కడ పట్టినారా అంటే నాతో ఓకే సార్ పట్టుకున్నాను. ఓకే సార్ అంటే మీకోసం ఎవరైనా చేసిందంటే ఓకే అని చెప్పేసి థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముందుగా మా చిన్ననాటి గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు జి మహేందర్, మాది ఇదే ఊరు. నేను మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేసి MSc BE. నేను పోలీస్ కానిస్టేబుల్గా జాబ్ చేస్తాను. ఈ ఊర్లో మీలో సడన్గా 25 సంవత్సరాల తర్వాత కలిసినాం, కానీ మా వయసు 16 ఏళ్లకు వెళ్ళిపోయినట్టు కనిపిస్తూ ఉన్నది. ఈ ఊర్లో ఎవ్వరికి లేని అవకాశం అంటే రాగానే ఊరికి రాగానే మాది ఇదే ఊరు. నేను ఊరికి రాగానే ఇక్కడ ఇంట్లో బ్యాగ్ సడన్గా ఇక్కడ ఒక 1 hour లోపలికి ఇక్కడ వచ్చేస్తాను. అప్పుడు మా గురువులు అందరూ మా ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అందుకు నేను చాలా అదృష్టంగా ఇంకా సరే ఓకే థ్యాంక్ యూ సార్. My name is B. Viru. I came from Engaltanda. I got second list of admission in 5th class, and then we have started not only learning about our subjects but our ethical teachers, professional teachers, and then valued teachers taught us the values and then professionalism and then good discipline and the dedication, hard work in those years of learning. And thereafter 25 years ago we walked out from this Gurukula with SSC certificate, and then we have all have some hopes and dreams, and then according to our path and teachers valued guidance we have reached somehow our goal and settled in our careers. And today we have all gathered here to share our views and to remember our great teachers and to honor our teachers. They have not only teach our subjects, they have taught many values, the ethics in our lives. And many people are saying that our batchmates, SSC batchmates, how they have motivated, nobody is able to tell. How they have behaved like a silly manner while in the Gurukula, they are in those days, how care made by our teachers in those days. Please try to share as per your mind says. I request you all, because many teachers, they put their 100% efforts to mold our careers to a very good professionalism, isn't it? And finally I got completed my BTech
and M.Tech in Electrical and Electronics Engineering Department, and in the year of 2017 I got completed my PhD in Electrical and Electronics Engineering from the O.P. Jindal University, and then I served many institutions as assistant professor in the Department of EEE, and I served as HOD of 2-3 colleges for the Department of EEE. In my service, I am very proudly to say you, to stand before you, sir, I got achieved the NAAC accreditation through my presentation, and NBA accreditation for the EEE department in our college, where I worked in Ashoka in Hyderabad, where I worked in SVS, where I worked in present continuous college CJIT. The Department of EEE is accredited by NBA in my presence. Out of the 4 departments, before the peer team I was presented. That is what a very pride moment for me, immense pleasure to stand before you, sir. This is what to remember and then want to tell you is a great thing in my career, and I am sharing my experience to all my batchmates. I am sharing my experience to my children, and what I have struggled, how did I work, how did I able to mingle with my friends in schooling age and then graduation age, and in outside the colleague nature. I am now explaining and then mobilizing the children who are listening patiently to our side. Okay, and I finally conclude with this. The organizing team is excellently organized. Their efforts are, since from 1 month, they are trying to make this event very successful, and they are struggling a lot. So I want to express some gratitude towards them. And last but not least, our teachers. They are lessons in our careers. They have guides. They are good guides in our careers. And this is what finally I salute my teachers, and I remember you all in my complete life, sir. And then thank you very much, one and all. పూజ్యులు గౌరవనీయులు ఉపాధ్యాయులకు నమస్కారాలు, మిత్రులకు అభినందనలు. నా పేరు గుగులతు రవీందర్ నాయకు. నేను ఎస్జిటి టీచర్గా చేస్తున్నాను మరిపేడ మండలం. ముందుగా అందరికీ నమస్కారం. I firstly thank all the teachers because of their long distances. I thought many of you could not come here, but this is a very good number. I appreciate the efforts by the whole team for this happen. And T. Naresh, I happen to be son of T. Srinivas, PGT Maths teacher. In class, I have completed my intermediate in Khammam Excellent Junior College. Later I got admission into the JNTU Anantapur College with the Chemical Engineering Department. After that I returned the GATE, procured 375 All India rank. Then I got in IIT Roorkee PG seat. Afterwards I placed in TCS, Tata Consultancy Service, which is a software firm. I worked a couple of years there, but I didn't like the job. So I moved back to my original department. By doing PhD, I went to National University of Singapore by writing GRE Global. In fact, my department was world top number 5. Then I did my postdoctoral fellowship also there. Later I joined in NIT Rourkela as assistant professor. I worked there like 2-3 semesters.
Afterwards, I joined in Warangal, NIT Warangal, formerly known as REC Warangal, and we were studying. I am currently working as assistant professor there. So I am living in Hanmakonda. Those who are nearby, please. The very good memories that I got from college is excellent resilience and hard work and a meticulous planning to achieve anything in life. So with these three things only, I achieved all the things in my life. And the morals that taught, especially by all our teachers, including my father, I reciprocate in my teaching. Apart from chemical engineering subjects, I always teach them to my students so that they will. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి ఎల్కరాజు. మా విలేజ్ వచ్చేసి పెద్దాపూర్. మా పెద్దాపూర్ బ్యాచ్ అంటే దాదాపు స్పోర్ట్స్ కబడ్డీ అంటే మాకు పీటీ సార్ బాగా గుర్తుంటారు. సైన్స్ బ్యాచ్, సైన్స్ అంటే మాకు ఉదయ్ కుమార్ సార్, పాపయ్య సార్ సైన్స్ ఫేర్లో మమ్మల్ని బాగా ప్రెజెంటేషన్ మమ్మల్ని తీసుకుపోయేవారు. ఇంగ్లీష్లో మనకు అబ్జాక్ సార్ మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఇంగ్లీష్ సార్ అంటే నాకు బాగా జోక్స్ అంటే కామెడీగా స్కూల్లో బాగా చేసేది. నేను వచ్చేసి టీఎస్ఎన్పిటిసిఎల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ లైన్మెన్గా ఏటనగర్ విధులు నిర్వహిస్తున్నాను. పూజలు, గురుదేవులు, ఇక్కడికి వచ్చిన మిత్రులు అందరికీ ఈ సిల్వర్ జూబ్లీ గెట్ టుగెదర్ శుభాకాంక్షలు. సార్, నా పేరు డాక్టర్ సురేష్ పాడియా. నేను ప్రజెంట్ పాల్వన్ ఏరియా హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తూ చూపిస్తున్నాను సార్. నేను ఈరోజు మీ ముందు డాక్టర్గా నిల్చోవడానికి, డాక్టర్గా అవ్వడానికి నాకు స్కూల్లో ఉపయోగపడిన అనుభవాలు, మీ పాఠాలు ఒక్కసారిగా గుర్తు చేస్తూ చెప్తాను సార్. నేను 5వ తరగతి జాయిన్ అయ్యేటప్పుడు చాలా కష్టంగా జాయిన్ అయ్యాను. తల్లిదండ్రులను వదిలేసి నేను 2వ అబ్బాయిని కొంచెం గారాబంగా పెంచేవాళ్ళు. నన్ను ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు ఎగ్జామ్ రాయి అని చెప్పేసి ఏపీఆర్ఎస్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సరదాగా రాయించారు. నాకు హాస్టల్లో జాయిన్ చేయకు అని, నువ్వు ఒకసారి ఎగ్జామ్ అయితే రాసిరా అని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఎగ్జామ్ రాశాను, నాకు ఎంట్రన్స్లో సీట్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ స్కూల్లో వచ్చేసి జాయిన్ చేశారు. చాలా బాధపడ్డాను, ఇంటిని వదిలేసి వచ్చానని. కానీ వచ్చిన 1 మంత్లోనే నాకు కొందరు మిత్రులు పరిచయం అయిన తర్వాత, అలాగే అతి తక్కువ కాలంలోనే ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్కి నేను అడ్జస్ట్ అవ్వడం జరిగింది. అలా మొదలైన నా ప్రయాణం ఫస్ట్ టైం అశోక్ రెడ్డి సార్ సముద్రముకి, అంటే అప్పటి వరకు నాకు చదువు వాల్యూ అంటే తెలియదు, చదువు ఎలా ఉంటుందో కూడా తెలియదు. మొదటిసారిగా అశోక్ రెడ్డి సార్ మమ్మల్ని సముద్రంకి చెరువులో పెరిగే మొక్కలు, నేల మీద పెరిగే మొక్కలు అని చెప్పేసి మొదటిసారిగా చూపించడం జరిగింది. ఆ రోజు నాకు మొట్టమొదటిసారిగా తెలిసింది ఏంటంటే చదువు అంటే ఏదో కాదు, మన చుట్టూ జరుగుతున్న మొక్కలు, అలాగే మనుషులు జీవితాలు, వీటిని చదవడమే చదువుగా నేను భావించాను ఫస్ట్ టైం. ఆ తర్వాత 5th క్లాస్లో అయిపోయింది. 6th క్లాస్ వచ్చేసరికి మొట్టమొదటిసారిగా నాకు అప్పటి వరకు రైతులే వ్యవసాయం చేస్తారు, చదువుకున్న వాళ్ళే చేసేది కాదు, కేవలం రైతులే మాత్రమే చేస్తారు అనుకునేవాడిని. కానీ మొట్టమొదటిసారిగా నేను మల్లికార్జున సార్ ప్రకృతి వ్యవసాయం చేయడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఒక టీచర్ కూడా వ్యవసాయం చేయొచ్చు, ఒక చదువుకున్న వ్యక్తి వ్యవసాయం చేస్తే ఇంకా ఎక్కువ దిగుబడి. అధిక దిగుబడి ఇంకా బెటర్గా చేయొచ్చు అని మొదటిసారి నాకు తెలిసింది. ఆ తర్వాత 6th క్లాస్ అయిపోయింది. 7th క్లాస్ వచ్చేసరికి ఒకరోజు సత్యనారాయణ సారు లీవ్లో ఉండడం వల్ల
అబ్బసారి సారు ఆ ఇంగ్లీష్ తీసుకోవడానికి మా క్లాస్కి వచ్చారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా ఒకసారి నన్ను క్లాస్లో లేపి అరే ఆ పోయం చెప్పరా అని చెప్తే నేను ఆ పోయం చెప్పలేకపోయాను మరోసారి. ఆ రోజు అందరి ముందు అరే నువ్వు కూర్చో, నీకు రాదా పోయం, నీకు రాదా అని చెప్పేసి కూర్చోబెట్టారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా నేను నాకెందుకు రాదు ఈ చదువు, నాకెందుకు ఇంగ్లీష్ రావట్లేదని చెప్పేసి ఆ పోయాన్ని 30 సార్లు 50 సార్లు ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు ఆ పోయం వచ్చేసింది. అంటే అప్పుడు నాకు మొట్టమొదటిసారిగా తెలిసింది ఏంటంటే నాకు చదువు వచ్చు, నేను కష్టపడితే 1-2 సార్లు చదివితే నాకు చదువు వచ్చు అనే భావన కలిగింది. ఆ విధంగా 1-2 సార్లు చదివి 1-3 సార్లు చదివి అంటే చదువును 1-10 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనే భావంతో నేను అప్పటి వరకు యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను 7th క్లాస్ పాస్ అవ్వడం జరిగింది. అప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి, బోర్డ్ ఎగ్జామ్స్ అయినాయి. అందులో నేను మంచి మార్కులు తెచ్చుకునేసరికి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత 8th క్లాస్కి వచ్చాము. 8th క్లాస్లో మనకు ఆ సంవత్సరం ఉదయ్ కుమార్ సార్ ఫిజిక్స్ చెప్పడానికి వచ్చారు. మొట్టమొదటిసారిగా ఒకసారి ఫస్ట్ యూనిట్ టెస్ట్ పెట్టారు. నేను అప్పటి వరకు అదే ధోరణితో అంటే ఒక పాఠాన్ని 20 సార్లు చదివేటోడిని, బట్టి పట్టేవాడిని. లిటరల్గా చెప్పాలంటే బట్టి పెట్టేటోడిని. బట్టి పట్టినా కూడా నాకు ఆ ఫిజిక్స్లో 25 మార్కులకు 15 మార్కులు వచ్చాయి. అప్పుడు సార్ పిలిచి లేపి జస్ట్ నా చెవి పిండి అరే బట్టి పడితే చదువు రాదురా, నీకు అర్థం చేసుకుని నువ్వు చదవాలి, అప్పుడే నీకు చదువు వస్తుందని చెప్పేసి మొట్టమొదటి నాకు ఉదయ్ కుమార్ సార్ జరిగింది. ఆ రోజు నుంచి నేను చదువుకుంటూ ముందుకెళ్ళాను. ఆ తర్వాత మన స్కూల్లో సైన్స్ పీరియడ్ ఆ సంవత్సరం పాపయ్య సార్ మనకు సైన్స్ 9th క్లాస్కి పాపయ్య సార్ రావడం, అలాగే టీ శ్రీనివాస్ సార్ రావడం. ఆ విధంగా ఆ ఇయర్ నుంచి నేను చదువులో కూడా చాలా పికప్ అయ్యాను. ఆ విధంగా 10th క్లాస్ కంప్లీట్ చేసి మంచి మార్క్స్ తోటి 10th క్లాస్ పాస్ అయ్యి బయటకు వచ్చాను. మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ చూస్తే విద్యార్థులందరూ కూడా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళకు చదువుకుంటున్నారు. నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చాను. నేను పోటీ పడగలనే ఒక చిన్న అందరి పిల్లల కంటే నేనే ఫస్ట్ వచ్చాను. అట్లా మొట్టమొదటిసారిగా ఒక యూనిట్ టెస్ట్ రాసిన తర్వాత నేను వచ్చిన స్కూల్ బెస్ట్ స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ ఉన్న విద్యార్థుల కంటే నేనే నెంబర్ 1 అనే కాన్ఫిడెన్స్ అనేది ఆ రోజు డెవలప్ అయింది నాకు. ఆ విధంగా ఇంటర్మీడియట్ కూడా నేను చదివింది ఇంటర్మీడియట్ ఎస్ఆర్ కాలేజీలో అయితే ఆల్మోస్ట్ 500 మెంబర్స్ బైపీసీ స్టూడెంట్స్ ఉంటే అందరికంటే ఫస్ట్ అటెంప్ట్లో కేవలం 4 మాత్రమే సీట్ వచ్చింది, అందులో నేను. ఆ విధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నాకు తెలియని ఒక పెద్ద బెట్ వచ్చింది. అదే 40 మందికి ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండేది. కానీ నాకు స్కూల్లో వచ్చిన ఫౌండేషన్ వల్ల నేను అతి తక్కువ టైంలోనే ఆ ఇంగ్లీష్ అనే మెట్టుని ఎక్కి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో 40 మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాస్తే అందులో కేవలం 5 పాస్ అయ్యాను ఫస్ట్ అటెంప్ట్లో, అందులో నేను ఒకటి. ఇవన్నీ కూడా నేను నాకు స్కూల్లో నేర్పించిన పాఠాలు, మీరు ఇచ్చిన ఫౌండేషన్ వల్లనే నాకు ఇది సాధ్యమైంది తప్ప వేరేది కాదు. ఆ తర్వాత నేను ఎంబీబీఎస్లో కూడా మెరిట్లో పాస్ అయ్యాను. ఎంబీబీఎస్ నుంచి కంప్లీట్ చేసి తర్వాత నాకు టీచింగ్ అంటే మిమ్మల్ని చూసిన తర్వాతనే నాకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఒక మెడికల్ కాలేజీలో పనిచేసి సుమారు 1000 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్తో టీచింగ్ చేశాను. ఆ తర్వాత 25 మంది ఎంఎస్ ఆర్థోపెడిక్స్లో కూడా ట్రైనింగ్ ఇచ్చాను. అదృష్టవశాత్తు అందులో పాపయ్య సార్ అబ్బాయి కూడా ఒకరు. ఆ తర్వాత ఎంఎస్ అయిపోయింది. పోస్ట్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. 5 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో ఉన్న తర్వాత ఇంకెన్ని సంవత్సరాలు నేను టీచింగ్ చేయాలి అనుకుంటూ
ఏదైనా ఎక్కడికి ఇన్సిడెంట్ జరిగితే పలానా ఇప్పుడు నా సొంత ఊరు ములుగు, ఆ ఏరియా నుంచి ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే హైదరాబాద్ రావడానికి 6 గంటల సమయం, కానీ ఆ టైంలోనే ఏదైనా పేషెంట్కి ఏదైనా జరగవచ్చు అనుకొని చెప్పేసి, లేదు నేను హైదరాబాద్లో ఉండను, నేను పెరిఫెరీకి వెళ్ళేసి సేవ చేయాలి. ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, ఒక రిజర్వేషన్ సిస్టంలో నేను 15 మందికి ఉపాధి కల్పించాను. అదేవిధంగా అదే సమయంలో నేను పెట్టిన 1 ఇయర్లోనే కరోనా రావడం జరిగింది. ఈ కరోనా సమయంలో కూడా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మీకు తెలిసి ఎంత దోపిడీ చేశారు, కానీ నేను ₹1 ఎక్స్ట్రా చార్జ్ చేయకుండా ప్రైవేట్ అందరికీ నీకు స్తోమత లేకపోతే గవర్నమెంట్లో ట్రీట్మెంట్ చేస్తాను, నీకు స్తోమత ఉంటే నువ్వు ప్రైవేట్లో వైద్యం చేయక నాకు ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వకుండా అని చెప్పేసి చెప్పాను. ఇవన్నీ కూడా చేశాను. నాకు ముఖ్య కారణం ఏంటంటే నాకు ఈ స్కూల్లో మీరు నేర్పించిన విలువలతో కూడిన విద్యకి నేర్పించకపోతే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అశ్వరావుపేట ఏరియా హాస్పిటల్లో ఒకటే రోజు కరోనా సమయంలో 15 మంది డెత్తులు అయిపోయాయి. ఒకటే పేషెంట్ని కరోనా నుంచి కాపాడాలి. ఇవే కాకుండా నేను ఇంకా నా విజయాలు చెప్పాలంటే నేను రాసిన ప్రతి గవర్నమెంట్ జాబ్ నాకు వచ్చింది. ఢిల్లీలో ఎయిమ్స్ నుంచి మొదలైతే ఉస్మానియాలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు అన్ని జాబులు నేను సాధించాను. ఏది కూడా నేను రాసిన ప్రతి ఎగ్జామ్లో నేను క్వాలిఫై అయ్యాను, ప్రతి ఎగ్జామ్లో కూడా రాశాను. ఒకసారి ఎందుకో తెలియదు, నేను గ్రూప్ 1 రాసి నేను ఏదో ఒక ఇది రావాలి అనుకుని గ్రూప్ 1 కూడా ఎగ్జామ్ రాశాను. ఒక బైపీసీ స్టూడెంట్కి అప్పటివరకు నేను ఏం ప్రిపేర్ కూడా కాలేదు, కానీ శ్రీనివాస్ సార్ చెప్పిన లెక్కలు నా మైండ్లో అలా ఫిక్స్ అయిపోవడం వల్ల గ్రూప్ 1 కూడా క్వాలిఫై అయ్యింది. ఇదే విధంగా ఒక మాటలో చెప్పాలంటే మన గాయత్రి మేడంకి కూడా ఇన్విటేషన్ చేసినప్పుడు నేను 5వ తరగతి వచ్చినప్పుడు, మేడం నాకు తెలుగు కూడా సరిగ్గా రాదు, నాకు తెలుగు వచ్చిందంటే మీ వల్లనే మేడం, మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి ప్రాధాన్యపడ్డాను. అదేవిధంగా రీసెంట్గా చండీగఢ్ వెళ్ళాను నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి. అక్కడ కూడా నేను అనర్గణంగా హిందీ మాట్లాడగలుగుతున్నాను, హిందీ చదవగలుగుతున్నాను అంటే కేవలం రాజేంద్ర ప్రసాద్ సార్ గారి యొక్క ఆశీర్వాదాలు. ఆ విధంగా ఒక డాక్టర్గానే కాకుండా నా వంతుగా నేను కొంతమంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళని చదివిస్తున్నాను. అలాగే నేను చదివిన గవర్నమెంట్ స్కూల్లే కాబట్టి నా దగ్గర గవర్నమెంట్ టీచర్స్ చాలామంది వస్తుంటారు. వాళ్ళ స్కూళ్ళలో ఏదైనా సంబంధించిన ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా నా వంతుగా నేను సహాయం చేస్తున్నాను. ఇవన్నీ చేయగలుగుతున్నానంటే ముఖ్య కారణం మీ ఆశీర్వాద బలకి. చదువులోనే కాదు, నేను స్పోర్ట్స్లో కూడా నేను ఇంత హైట్ పెరిగానంటే కేవలం అశోక్ దాస్ ఫుడ్, అలాగే మన పీటీ ఎందుకంటే నేను అన్ని గేమ్స్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, టేబుల్ టెన్నిస్ అయితే రోజు మా రాజేంద్ర ప్రసాద్ సార్ తోటి ఎన్నో అనుభవాలు నాకు, హిందీ సార్ తోటి, అలాగే ప్రసాద్ సార్ తోటి అందరితో టేబుల్ టెన్నిస్ ఆడేవాడిని. ఈ గేమ్స్లో కూడా నేను ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు అందరూ అక్కడ వచ్చిన పిల్లలందరూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ అండ్ స్కూల్స్, అక్కడి నుంచి వచ్చిన పిల్లలకి మీ యొక్క ఆశీర్వాదం. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు దక్కిన విజయాలన్నీ మీ యొక్క పాదాల దగ్గర సమర్పిస్తున్నాను సార్. నాకు మా మిత్రుల గురించి చెప్పాలంటే, క్లాస్ ఫస్ట్ వస్తే నేను ఏ విధంగా సక్సెస్ సాధించగలుగుతాను అనేది నేను ఎగ్జాంపుల్. గురుకులంలో చదివితే నేను ఎప్పటికీ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి అందరికీ చెప్తుంటాను, ఒక పిల్లోడు డల్గా ఉన్నాడు అని అంటే గోపీనాథ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక పిల్లోడు బాగా చదువుతున్నాడు అని అంటే నా ఎగ్జాంపుల్ చెప్తాను, నా గైడెన్స్ ఇస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక కమిటీ వేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ ప్రోగ్రాంకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన గురుదేవునికి మళ్ళీ ఒక్కసారి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇకపై కూడా
పలానా డాక్టర్ సురేష్ పాడియా మా స్టూడెంట్ అని స్థాయికి ఎదగాలి, నేను ఎదుగుతాను కూడా. ఆ ఎదిగిన ప్రతి క్షణం మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను. ఆ ఎదగడానికి మీ ఆశీర్వాద బలం కూడా కావాలని కోరుకుంటూ, మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, స్కూల్ లెవెల్లో మీరు మాకు పాఠాలు చెప్పారు, కానీ ఇక నుంచి నేను ఎప్పుడైనా మీ జీవిత అనుభవాల గురించి, మా కెరీర్ గైడెన్స్ గురించి కూడా మీకు ఫోన్ చేస్తూ ఉంటే మీకు ఎప్పుడైనా తప్పకుండా మీ సలహాలు సూచనలు ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సో ఈరోజు పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరుగుతూ ఉంది. సమయాభావం వల్ల ఓన్లీ మన పాఠశాలలో ఉన్నటువంటి మధుర స్మృతిని మాత్రమే దయచేసి వివరించవలసిందిగా కోరుతా ఉన్నాం. వెల్కమ్. నెక్స్ట్ విద్యార్థి సమ్మేళనంకి వచ్చేసినటువంటి మా గురువు గారులందరికీ హృదయపూర్వక నమస్కారములు, మరియు నా తోటి స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. నేను మాకుడు రాములు, నేను పోలీస్ కానిస్టేబుల్, మైపాడ్ డిస్ట్రిక్ట్ చేస్తున్నాను. అయితే ఈ స్కూల్లో నేను స్టార్టింగ్ 5th వచ్చినప్పుడు నన్ను మా అమ్మ నాన్న ఇలా దించిపోతుంటే నేను ఏడ్చుకుంటా రోడ్డు మీద పోయి ఆ బర్రె తీసుకుపోయేటప్పుడు వాళ్ళు ఒప్పచెప్పిపోయేది మా అమ్మ నాన్న. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ చదువుకొని నేను ఈరోజు కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నందుకు తమరి ఆశీర్వాదం ఉండదు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను నేను. నాకు 2007లో 20,000 మంది కాంపిటీషన్లో 1000 పోస్టులు ఉండే అప్పుడు. ఆ 1000 పోస్టులలో నేను ఒక్కనే సార్. తర్వాత ఇక నేను ప్రజెంట్ అయితే ఎస్బిసిఐ దగ్గర కన్వీనర్ చేస్తున్నాను సార్ హైదరాబాద్లో. సార్ మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా సార్. అయితే నేను 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా సార్. ఇంకోటి చెప్పాలి మీకు సార్, ఈ స్కూల్లో మా 99-2000 బ్యాచ్లో ఫెయిల్ అయింది ఇద్దరే సార్. ఇద్దరు ఫెయిల్ అయితే అందులో నేను ఒక్కను సార్. ఇద్దరు నేను ఒకటి సార్. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే 10thలో నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది సార్. తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో BA పాస్ అయ్యాను సార్. జాబ్ చేసుకుంటే నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పాస్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నాకు కొంచెం మాట్లాడి తప్పుడు మాట్లాడి క్షమించండి. సో ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడితే క్షమించగలరు. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నా యొక్క ఉదయాభినందనాలు. క్షమిస్తానని అన్ని మిస్టేక్ మాట్లాడు. సో నా పేరు గణేష్ గోగులు, నాకు ఏ సెక్షన్. సో ఇంతకుముందు గోపినాథ్ చెప్పినట్టు వాళ్ళ క్లాస్లో ఆయన లాస్ట్ అయితే మా క్లాస్లో ర్యాంక్ నాది. సో అట్లా సో ఈరోజు నేను ఇక్కడ నుంచి 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి నేను మహబూబాబాద్ ఎక్సలెంట్ జూనియర్ కాలేజ్ చేశాను. సో అక్కడ నుంచి ఇక్కడ ఉన్నప్పుడు తెలియని విలువ, విద్య విలువ ఏంటంటే నాకు ఇంటర్మీడియట్ తర్వాత చదువుకుంటే ఏముంటాం, చదువుకోకుంటే ఏముంటుంది అనేది ఎక్కడి నుంచి ఇక్కడ లాస్ట్లో ఉన్న నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి అక్కడ టౌన్ టాప్ వచ్చాను. సో అక్కడ నుంచి బాగానే ఉన్నాను. ఆ తర్వాత డిగ్రీ అయిపోయింది, బీఈడీ అయిపోయింది, పీజీ కాకతీయ యూనివర్సిటీ చేశాను. సో 2005 BSc రాశాను. కొన్ని ఎనవరి కారణాల వల్ల అది పెండింగ్ అవుతుంది. నేను ఇప్పుడు కాంట్రాక్ట్ టీచర్గా చేసుకుంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. సో నేను డైలీ ఒక 1000 మందికి MNC కంపెనీలో చేస్తున్నాను నేను యాజ్ ఏ బ్యాడ్జ్ ఇన్ ఇండియాతో. సో మన ఓవరాల్ ఇండియాలో 8 బ్రాంచెస్ ఉంటాయి మాకు. హిటాచి కన్సల్టింగ్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్. సో అందులో ఒక 1000 మందికి సమాధానం చెప్పి నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతుంటే నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఎందుకంటే ఆ ఫోబియా అనేది అప్పటి నుంచి ఇప్పటికీ ఇలానే ఉంది. సో ఎదిగినాం కానీ ఆ ఫోబియా అనేది ఇంకా పోలేదు. రోజు ఒక 1000 మందికి సమాధానం చెప్తాను నేను. అది ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న చూస్తూ ఉంది కావచ్చు, షేక్ అవుతుంది. ఎందుకంటే అది మీరు గురువుల పట్ల మాకు ఉన్న వినయం, విధేయత. నా పిల్లలకి ఇప్పటికీ చెప్తా ఉంటా, నా పిల్లలకి ఇప్పటికీ రెసిడెన్షియల్లో, ఎందుకంటే సార్ వాళ్ళంతటా వాళ్ళుగా నేర్చుకుంటారు. రెసిడెన్షియల్ చాలా నేర్పిస్తుంది. అదే చిన్న చిన్న విషయాన్ని, పంక్చువాలిటీ, టైం సెన్స్ ఎస్పెషల్లీ. సో ఇవన్నీ మనకు ఎవరు నేర్పరు, గురుకులం నేర్పిస్తారు అని ఇప్పటికీ నా పిల్లలు ఇద్దరిని నేను
ఒక బాబు ఒక పాప ఇద్దరిని ఇదే మన సిఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో హైదరాబాద్లో జాయిన్ చేశాను. ఇద్దరు వెల్ సో నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఇప్పుడైతే సాగిస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులకు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకు గురువును చూస్తే ఎంతో దూరం నుండి పారిపోయిన రోజులు ఆ మధుర స్మృతిలో ఒక భాగం. చినిగిల లాగు ట్రంక్ బాక్స్ తీసుకొని ఈ గురుకులానికి వచ్చినప్పుడు ఏమీ తెలియని వయసు, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే చిన్న వయసు, ఏం తినాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. కానీ ఒక డార్మెంట్ ఇస్తారు, దాంట్లో ఉండాలి, చదువుకోవాలి. అలాంటి చిన్న వయసులో ఈ స్కూల్లో జాయిన్ అయ్యి మంచి పాఠాలు నేర్పి మనిషి ఏ విధంగా ఈ సమాజంలో ఉండాలి, ఏ విధంగా మెదగాలి అని తీర్చిదిద్ది అసోసియేటెడ్ ప్రొఫెసర్ లెవెల్కి తీర్చిదిద్దిన గురువులందరికీ పేరున ధన్యవాదాలు. మార్నింగ్ 10 o'clockకి క్యాంపస్లో ఎంటర్ కాగానే ప్రతి ప్లేస్ చూడంగానే ఒక్కొక్క మెమరీ. ఈ ప్లేస్లో వచ్చి నేను చదివాను, ఈ ప్లేస్లో ఆడుకున్నాము, ఈ ప్లేస్లో ఎక్కాము, ఈ చెట్టు ఎక్కాము. ఇంత ఎంజాయ్ చేసిన ఈ 6 years టైంలో ప్రతి ఈవెంట్ కూడా మొదలనుకుంది. ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన గురువులకి, మంచి పాఠం నేర్పిన మన గురువులకి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ సమావేశానికి మనకు అనుమతినిచ్చిన ఈ గురుకుల ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనం చూస్తూనే ఉంటాం, గత 3 months నుంచి మన మిత్రుడు భిక్షపతి, అదేవిధంగా విజేందర్ కఠోరమైన శ్రమ, పద్ధతి, సిస్టమేటిక్ వేలో ప్రతి ఒక్కరి సలహాలను తీసుకొని మంచి డెసిషన్తో ఎలాంటి పొరపాటు లేకుండా ఈరోజు మనం ఇలా ఉన్నామంటే వాళ్ళిద్దరు ముఖ్య కారకులు. అందరూ ఒక్కసారి క్లాస్ వాళ్ళే కాదు, మన టీంలో ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ సలహా సూచనలు ఇచ్చారు. అవన్నీ కొడికరించి ఇవాళ మంచి వాతావరణం మన గురువుల ముందు ఆఫ్టర్ 25 years మంచి వాతావరణంలో స్వేచ్ఛగా మనం మాట్లాడుతున్నామంటే ఇది మన గొప్పతనం కాదు, మన గురువులు ఇచ్చిన సలహాలు సూచనలు క్రమశిక్షణని ముగిస్తుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మన చిన్ననాటి గురువులు స్టేజ్ పైన ఉన్నారు, వారందరికీ నా పాదాభివందనాలు. అలాగే నాతోటి మిత్రులకు అభినందనాలు. నా పేరు టి గోపాలకృష్ణ, నేను బి సెక్షన్ ఎంఎస్సి బిఎడ్ పూర్తి చేసి ప్రజెంట్ ట్రైబల్ వెల్ఫేర్ కార్డరంలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. 2015లో సార్ దగ్గర, మన గురువు గారు సంపసార్ దగ్గర సార్ అధ్యక్షతని అక్కడ సార్ ఉన్నప్పుడు, ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నేను అక్కడ జాయిన్ కావడం జరిగింది. తను సార్ జాయిన్ అయినప్పుడు ఎక్కడ చదివామని చెప్పినప్పుడు అశోక్ నగర్లో చదివానన్నప్పుడు సార్ చాలా సంతోషపడ్డారు. ఎందుకని చెప్పేసి అంటే తను పెంచిన మొక్క అనేది ఒక వృక్షంగా వచ్చేసింది. ఇప్పుడు తన ముందు తన సీట్లో యాక్చువల్గా మనం గురువులను చూస్తేనే భయపడేవాళ్ళం. ఇప్పుడు సార్తో పాటు నేను కూర్చుంటున్నానని చెప్పేసి అంటే ఎవరు వచ్చినా కూడా సారు నా స్టూడెంట్ అని చెప్పేసి అని గర్వంగా చెప్తున్నవాడు. అదే స్థానంలో మళ్ళీ మన బుజ్జ సార్ కూడా మాకు లాస్ట్ 2 years బ్యాక్ మా ప్రిన్సిపల్గా రావడం జరిగింది. సార్ వచ్చిన వెంటనే సార్ కూడా నేను కలిసి సన్ స్టూడెంట్స్ అని చెప్పిన తర్వాత చాలా సంతోషపడి, ఎవరు వచ్చినా కానీ మా స్కూల్కి విజిట్కి వచ్చినా కానీ ఈ అబ్బాయి నా స్టూడెంటే అలా చెప్పుకునే వాళ్ళు 4 స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. వాళ్ళందరి గురించి చెప్పేవాడు, వీళ్ళు నా స్టూడెంట్స్ అని చెప్పడం చాలా గర్వంగా అనిపించేది. సార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చదువుకొని ఇప్పుడు వాళ్ళతో పాటు కూర్చుంటామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. వాళ్ళకి మనం ఏమో ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఉన్నామని చెప్పేసి అంటే చాలా సంతోషపడతారు. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి గురువులు మాకు 5th నుండి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడికి చదివాను నేను. చాలా విద్యా విషయాలు నేర్పడం జరిగింది. సమాజంలో ఏ విధంగా బ్రతకాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా మాకు వాళ్ళు బోధించడం జరిగింది. ఇప్పుడు ఈ స్థాయిలో మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాం అని చెప్పేసి అంటే దానికి ముఖ్య కారకులు మన గురువు గారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనం
కొన్ని రోజులు ఉంటాము. తర్వాత మన గురువుల దగ్గరికి గురుకులానికి రావడం జరిగింది. ఈ గురుకులం దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కువ టైం మన బాల్యమంతా కూడా సార్ వాళ్ళ చేతిలోనే ఉండిపోతుంది. అంటే మనం ఒక రాయిలాగా వచ్చిన వాళ్ళను ఒక శిల్పంగా మార్చి మనను బయటికి పంపించడం జరిగింది. సమాజంలో ఏ విధంగా బతకాలి అని మొత్తం మనకు వివరించడం జరిగింది. అలాంటి గురువులకు పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇంకో విషయం, మన స్నేహితులు వాళ్ళు 5th వరకు వరకు చదువుకుంటున్నారు. కానీ 5th నుండి 10th వరకు ఉన్నటువంటి స్నేహితులు ఎప్పుడు కానీ చాలా గొప్పనైన వారు. ఒకనొక సందర్భంలో నేను ఒకసారి బైక్ మీద యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు నా హ్యాండ్ ఇంజూర్ అయింది. అప్పుడు మా ఫ్రెండ్ సురేష్ మా ఇంటి పక్కన వాడు, నేను ఫోన్ చేసి ఇట్లా సురేష్ దెబ్బ తగ్గిందంటే వెంటనే వచ్చే హాస్పిటల్కి అని చెప్పేసి అన్నారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూసి హ్యాండ్ ఇంజూర్ అయింది అని చెప్పేసి చేసి ఫస్ట్ ఆ హ్యాండ్ కొంచెం నా జుట్టంతా నేను అంతా బాగా మార్చిపోయి దెబ్బలాగి ఉంటే అప్పుడు వాడు బర్త్డే చేసుకుంటున్నాడు. బర్త్డే చేసుకున్నప్పుడు ఏం చేశారంటే నన్ను పైన ఉన్న పేషెంట్ తీసుకున్నామని చెప్పేసి అంటే వాళ్ళ స్టాఫ్తో చెప్తే తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఈ కట్టుతో ఉన్నటువంటి నన్ను బర్త్డే కేక్ కట్ చేయరని చెప్పేసి అని చెప్పాడు. వాళ్ళంతా స్టన్ అయిపోయి ఏం చెప్పేసి అంటే అప్పుడు వాడు చెప్పాడు, వీడు నా చిన్ననాటి మిత్రుడు, అన్నిట్లో షేర్ చేసిన టేబుల్ టెన్నిస్ ఆడేది, ఎవ్రీథింగ్ ఒకే ఏరియా కాబట్టి వెళ్ళడం రావడం, వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి నడిచిపోవడం, ఇవన్నీ చెప్తూ వీడు చిన్ననాటి మిత్రుడు కాబట్టి వీడి చేతిలో కట్ చేసుకుంటా అని చెప్పేసి అని చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఇప్పటికీ చాలామంది మిత్రులు చాలా రకాలుగా హెల్ప్ అవుతూ ఉంటారు. సో కాబట్టి మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలా సుదూర ప్రాంతాల నుండి వచ్చేసిన మా గురువు గారులకు, స్నేహితులకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. వేదిక పైన ఉన్నటువంటి గురువులందరికీ పాదాభివందనాలు. అయితే సార్ నేను 95 to 2000 అంటే 5 years, సుమారు 6 years ఎట్లంటే వాస్తవానికి నేను ఈ స్కూల్ లేకపోతే నేను కూడా ఈ స్టేజ్లో ఉండకపోయేవాడిని సార్. ఎందుకంటే ప్రతి పీఈటీ కాలేజీలో స్టార్ట్ చేస్తే ప్రతి క్లాస్లో ఏ సార్ ఏ మోడల్లో చెప్తారో ఇప్పటికీ ఇక్కడికి వచ్చినాక ప్రతి మెమరీస్ కూడా అసలు ఇప్పటికీ కాదు కదా, నేను చనిపోయేదాకా ఏపీపీఎస్ ద్వారా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కూడా 1000లో 14th ర్యాంక్ వచ్చింది. కాకపోతే ఏంటంటే సార్ నేను ఇక్కడ ఉన్నానంటే ఉండదు సార్. మీరు ఏ వ్యాలిడిటీని ఎక్కడ ఎవరితో ఎట్లా ప్రొసీజర్ ఫాలో కావాలో కూడా మీరు మోటివేట్ చేస్తారు సార్. అట్లనే సార్ లంచ్ టైం తర్వాత మాకు టిఫిన్ ఉండేది సార్. టిఫిన్ తర్వాత మన ఫిజిక్స్ సార్ ఉండేది సార్. ఇక్కడ టిఫిన్ సగం తినకున్నా మళ్ళీ రీకాల్ ఖచ్చితంగా చేస్తారు సార్. ఆ రీకాల్ కొరకల్లా సగం టిఫిన్ విడిచిపెట్టి మరీ ముందటికి వచ్చి చేసి పెట్టేది సార్. ఇంకోటి సార్, మళ్ళీ లాస్ట్ 5-10 minutesలో కూడా సార్ ఫిజిక్స్ సార్ మళ్ళీ ఒక్కొక్కరిని అంటే ఆ పీరియడ్లో తను అంటే మోటివేషన్లో ఉండడా లేదా అనేది కూడా మళ్ళీ క్వశ్చన్ అడిగేది సార్. అట్లా మాకేంటంటే సార్ ఫిజిక్స్ బుక్ అంటే సార్ మేము పోయేదాకా ఏ టైం ఎక్కడికున్నా కూడా అసలు కళ్ళ నుంచి ఇట్లా ఈ అంటే గురుత్వాకర్షణ సిద్ధాంతం చెప్పమంటే ఇట్లా తక్కువ వచ్చేసి చెప్పేది సార్. అట్లా అంటే సార్ నాట్ ఓన్లీ ఫిజిక్స్ సార్ మన మ్యాథ్స్ సార్ కూడా సార్ 7th క్లాస్ ఏ సెక్షన్లో సార్ మన ఉమామేశ్వర్ సార్ వాస్తవం సార్ నాకు ఈ మ్యాథ్స్లో ఉండడానికి నేను తీసుకోవడానికి కారణం కూడా సార్ వే ఆఫ్ టీచింగ్ ఓన్లీ ఉమామేశ్వర సార్. అందుకనే సార్ నేను ఇప్పుడు గణాంకాలలో కూడా సార్ సో ఇప్పుడు సిపెక్ సర్వే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అనేది సార్ ఇప్పుడు 42% ఇప్పుడు గవర్నమెంట్లో పంపించేది కూడా సార్ అది ఓన్లీ ఫర్ మా స్టాటిస్టిషియన్ చేసే రిపోర్ట్లకు అనుగుణంగానే పంపించడం జరిగింది సార్. ఇట్లా చాలా గవర్నమెంట్కి ఏదున్నా సార్ జిఎస్డిపి కానీ జీడిపి కానీ ఏ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ డేటా కావాలి అంటే బికాస్ ఆఫ్ మన స్టాటిస్టిషియన్స్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది సార్. సో అందులో నేను మనకి ఇచ్చిన ఇక్కడ ఈ సిద్ధాంతాలు నాకు అక్కడ ఉపయోగిస్తున్నాను తప్ప సార్ నాకు నేనైతే ఇంతవరకు వేరేది ఏం వాడట్లేదు సార్. ఇది మాత్రం నేను చాలా గర్వంగా చెప్పుకున్నాను సార్. ఇదే ఇప్పుడు మీరు చెప్పే 5 సంవత్సరాలు నా పిల్లలకు కూడా ఇలానే వాళ్ళు కూడా ఇట్లా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేజ్ పైన ఆసీనులై ఉన్న గురువులందరికీ పేరు పేరున పాదాభివందనం, మిత్రులందరికీ శుభాభివందనం. నా పేరు కొర్ర వీరన్న, ఏ సెక్షన్ రోల్ నెంబర్ 10. నేను ఈ 2000
1995 నుంచి 2000 వరకు ఈ గురుకులంలో నేర్చుకున్న ఎన్నో నియమాలను, ఎన్నో ఎనాలిటికల్ లెర్నింగ్ అనేది నేర్చుకున్నాము. ఈ విద్యాలయం రాకముందు మాకు బయట ఎప్పుడు వెళ్ళలేదు మా స్కూల్ నుంచి. మేము చాలా వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. చాలా తక్కువ మంది కొంచెం ఏదైనా హాస్టల్ నుండి ఉండొచ్చు, కానీ దాదాపు అందరూ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అలాగా వచ్చిన వాళ్ళని నేను కూడా ఒకరిని. కానీ ఈ విద్యాలయానికి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. ప్రతి ఒక్క గురువు దగ్గర నుంచి ప్రతి వాళ్ళలో ఉన్న ప్రతి వాల్యూని నేను నేర్చుకున్నాను. అందుకు నేను ఇప్పటికీ కూడా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను తట్టుకొని నిలబడగలుగుతున్నాను. ఒక్కొక్కరిగా చెప్పాలంటే ఫస్ట్ ఎక్కువ టెన్యూర్ మాకు టీచ్ చేసిన వాళ్ళే బాగా గుర్తున్నారు సార్. సో ఫస్ట్ మన ప్రిన్సిపాల్ సార్ వై రామకృష్ణ సార్. డిసిప్లిన్ ఎప్పటికీ గుర్తుంటుంది. ఈవెన్ ప్రతిరోజు ప్రేయర్ చేసేటప్పుడు అంటే ప్రేయర్కు ప్రతి ఒక్కరు అటెండ్ కావాలి, పంక్చువాలిటీ ఉండేది. పీటీ సార్ ఎవరైనా లేట్గా వస్తే అక్కడే ఆపేసి వాళ్ళను అంటే ప్రేయర్ డిస్టర్బ్ కాకుండా చేసేవాళ్ళు. ప్రేయర్ అయ్యేటప్పుడు కూడా ప్రేయర్లో కూడా ప్రతిరోజు మన మిత్రుడు రవికుమార్ మా క్లాస్మేటే, అతను న్యూస్ చదివేవాడు. అలాంటి కొత్త టెక్నిక్స్ యూజ్ చేసి చాలా డిసిప్లిన్ అనేది నేర్పించారు రామకృష్ణ సార్ ప్రిన్సిపాల్ సార్. అండ్ పీటీ సార్ సామ్య సార్ అండ్ రఘుత్తం రెడ్డి సార్ మాకు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఎంత కావాలో అంత డిసిప్లిన్గా నేర్పించారు. అందుకనే ఇప్పటికీ వాళ్ళు నేర్పించిన ఆ డిసిప్లిన్ వల్ల ఇప్పటికీ నేను ఎప్పుడు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళను. మోస్ట్లీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా హార్డ్లీ ఒక 2-3 టైమ్స్ ఏమైనా ఇంజెక్షన్స్ తీసుకొని ఉంటాను సివియర్గా ఉన్నప్పుడే. అదర్వైజ్ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు. అంత ఫిట్గా ఉన్నానంటే అప్పుడు వాళ్ళు నేర్పిన ఆ క్రమశిక్షణ అండ్ ఆ డిసిప్లిన్ వల్లనే నేను అంత ఇప్పటికీ అదే అలవాటుగా ఉంది. అది ఇన్బిల్ట్ అయిపోయింది మా దాంట్లో. అలా ఫిజికల్ డైరెక్టర్ సార్ పీటీ సార్ అండ్ పీటీ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాము. తర్వాత మ్యాథ్స్ గురించి చెప్పాలంటే మ్యాథ్స్ మన ఉమామహేశ్వరరావు సార్ కూడా చెప్పే విధానం చాలా క్లియర్గా ఒక దాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ పెట్టేట్లు చెప్పారు. ఆ విధంగా మాకున్న కొద్దిపాటి జ్ఞానం కూడా మరింతగా ఆలోచించి పనిచేసేలా చేసింది మాకు. తర్వాత హిందీ సార్ రాజేంద్ర ప్రసాద్ సార్ హిందీ చెప్పడమేమో కానీ దేశభక్తి గురించి ప్రేమ విలువల గురించి చాలా బాగా నేర్పించారు మాకు. హిందీ చెప్తూనే మధ్యలో ఏదైనా ఒక పాయింట్ వచ్చిందంటే మరి రాజకీయం గురించి అప్పుడు కాశ్మీర్ యుద్ధం ఏదో జరుగుతుంటే కూడా ఆ కాశ్మీర్ యుద్ధం గురించి చాలా గొప్పగా ఒక దేశభక్తిని మాలో ఇమిడిపోయేలా చేశారు. అవన్నీ ఇప్పటికీ దేశం గురించి ఏం జరుగుతుంది కాశ్మీర్లో అక్కడ ఏ సెక్షన్ బి సెక్షన్లో కంపేర్ చేస్తే ఏ సెక్షన్ వాళ్ళే కొంచెం ఇంగ్లీష్లో కొంచెం వెనుకబడ్డారేమో అని నాకు అనిపిస్తుంది. అది నా భావన మాత్రమే. ఎందుకంటే మాకు అబ్బాసాయి సార్ ఎప్పుడు చెప్పలేదు. అబ్బాసాయి సారే మాకు ఉన్నారు. అప్పుడు చెప్పిన ఇంగ్లీష్లోనే ఆ గ్రామర్ అనేది అప్పుడు నేర్చుకొని అదే ఇంగ్లీష్లోనే మేము క్యారీ ఫార్వర్డ్ అయ్యి ముందుకెళ్ళాము సార్. ఓవరాల్గా ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకుని ఇక్కడ సోమయ్య సార్ కూడా సోషల్లో చాంద్ పాషా సార్ నుంచి గుర్తుండిపోయేలా చెప్పేవాళ్ళు. సో అలా ప్రతి ఒక్క గురువు దగ్గర నుంచి ప్రతి ఒక్క వాల్యూని మేము నేర్చుకున్నాం. పాపయ్య సార్ సైన్స్ చెప్తా అంటే ఒక దగ్గర స్టార్ట్ చేస్తే ఆ లైన్లో ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అంత క్లియర్గా చెప్పేవారు. ఆ ఫ్లో అంతా అంటే మీరు చెప్పే ఆ టీచింగ్ వల్ల చాలా శ్రద్ధగా విన్నాము. అవన్నీ మా మైండ్లో ఎక్కాయి.